చెప్పడం ఎంత చెప్పారు? చూసుకోవచ్చు. బుల్లు చెప్పడం 1,50,000. మీరే మాట్లాడుకున్నారా మధ్యలో దళారులా? మీరే మాట్లాడుకున్నారా? రైతు మీద ఇక్కడ మంచి టాప్ క్వాలిటీ బ్రీడ్ అంటే మీరు ఇక్కడ మార్కెట్లో ఏం గమనించారు? ఇక్కడ ప్రజెంట్ 5 లీటర్ల పాలు ఇస్తుందంట. 4 నెలలు చూడే మీ గేదెలు అన్న ఫస్ట్ టైమా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయజవన్ జై కిసాన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈరోజు మనం ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చాం. ఈరోజు డేట్ వచ్చేసి 26 ఏప్రిల్ 2026. చూసుకోండి మార్కెట్లో ఎలాంటి గేదెలు వచ్చినా మీకు వీడియో మొత్తం చూపిస్తా. అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని వస్తుంటాయి ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి హాయ్ అని చేస్తే మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను. ఒకసారి చూసుకోండి. ఈరోజు మార్కెట్లో వచ్చిన ఆవులు గేదెలు చూడండి. ఇక్కడ ఒక గిరా వచ్చింది చూసుకోండి, మీడియం సైజ్ ఉంది. ఎర్రగడ్డ మార్కెట్లో ప్రతి వారం బన్నీ, జాఫ్రాబాదీ, ముర్రా గేదెలు అన్ని రకాల బ్రీడ్స్ వస్తుంటాయి. చూసుకోండి, ఇది చూపిస్తాను. ఇక్కడ ఒక బన్నీ గేదె ఉంది చూడండి. అలాగే బుల్స్ కూడా చాలా వస్తుంటాయి. ఇక్కడ చూసుకోండి, ఒకటి పంచకళ్యాణి మిక్స్ ఉంది. బుల్ మాత్రం ఎవరైనా ఎర్రగడ్డ మార్కెట్లో గేదెలు తీసుకుందాం అనుకున్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోండి. గేదె చూడి చెప్తే చూడి చెక్ చేయించుకొని తీసుకోవాలి. అలాగే పాలిచ్చే గేదె అయితే 4 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. ఎర్రగడ్డ మార్కెట్లో మంచి బ్రీడ్ గేదెలు వస్తుంటాయి. ఒకసారి క్వాలిటీ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మంచి హెవీ సైజ్ ఉంటాయి. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న అన్ని డైరీల నుంచి వస్తుంటాయి గేదెలు. చూడండి, మంచి గుజరాత్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు, అలాగే హర్యానా, రాజస్థాన్ అన్ని రాష్ట్రాల నుంచి వస్తుంటాయి. చూసి తీసుకోవాలి మీరు గేదెల్ని. సార్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో, మంచి హెవీ సైజ్ ఉంటాయి గేదెలు. చూడండి ఒకసారి రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు. చూడండి, మంచి హెవీ సైజ్ ఉంది గేదె. బేరం నడుస్తుంది. ఇక్కడ మాట్లాడుతారు 1,30,000కి అడుగుతున్నారు. ఇంకా బేరం జరుగుతుంది, వీళ్ళే మాట్లాడుతాం చూసుకోవచ్చు. మంచి సైజ్ ఉంది గేదె మాత్రం. అదే క్వాలిటీ వస్తే ఫేస్ చూడండి. గేదె చూడండి ఎలా ఉంది చెప్పండి. 1,30,000 చెప్పాలి. 6 నెలల చూడదు చూసుకోండి ఎలా ఉందో. మంచి క్వాలిటీ ఉంది గేదె మాత్రం. చెక్ చేసుకుంటారు బాగుంది. చూసుకోండి, ఇక్కడ ఒక 4 దూడల్ని చూసుకోవచ్చు. దూడలు ఈ వారం బాగానే వచ్చినాయి. ఒక 40-45 ఎబో వచ్చినాయి. చూసుకోండి క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, ఇక్కడ కొన్ని దూడలు ఉన్నాయి. ఒకసారి క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయో. మీడియం సైజ్ ఉంది, మంచి హైట్ ఉన్నాయి. అన్నోళ్ళే తీసుకొచ్చారు, ప్రతి వారం తీసుకొస్తుంటారు. ఎవరైనా ఎర్రగడ్డ మార్కెట్లో దూడలు తీసుకోవాలంటే చూసుకోండి. ఇలాంటి చూడి కట్టిన దూడలు తీసుకోవడం బెస్ట్. లేదంటే 2 సంవత్సరాల దూడలు తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే 3 సంవత్సరాలు పైబడిన దూడలు సరిగా కట్టడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎలా ఉన్నాయి ఒకసారి చూసి కామెంట్ చేయండి. చూడండి, ఈ వారం దూడలు బాగానే వచ్చాయి మార్కెట్లో. ఒకసారి చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉన్నాయో చూడండి. సంవత్సరం రేజ్ ఉంటుంది. దూడలు మొత్తం చూస్తే చూసుకోండి. ఈ వారం పర్లేదు. ఈ వారం లాస్ట్ వారంతో కంపేర్ చేస్తే ఈ వారం కొన్ని ఎక్కువనే వచ్చాయి దూడలు. చూడండి, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి దూడల్ని చూసి తీసుకోవాలి మీకు అనుభవం ఉంటే. లేదంటే ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి తీసుకోండి. చూసుకోండి, ఈ వారం హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు కూడా వచ్చినాయి. చూస్తాయి. ఇవి యావరేజ్గా మీకు 35,000 నుంచి 40,000, 50,000 మధ్యలో ఉంటుంది. మాట్లాడి తీసుకోవాలి. దూడలను వాటిని ప్రిఫర్ చేసుకుంటే మంచిది. లేదంటే సూడి తీసుకోవచ్చు. తీసుకోండి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇలా ఉంటుంది మార్కెట్. ఈ వారం గేదెలు మాత్రం చాలా వచ్చింది. చూడండి, పంచకళ్యాణి మిక్స్ ఉంది చూసుకోవచ్చు. గేదె 85,000 తీసుకున్నారంట. పాలు ఇస్తుంది. చూడండి, మన పర్మిషన్ ఉన్నాడు ఇక్కడనే. డిస్కవరీ ఫార్మ్స్ అన్న. మీ ఛానల్ పేరు చెప్పన్నా? అన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, గేదె 85,000 తీసుకున్నారంట. పాలు ఇస్తుంది. చూడు మాత్రం లేదు, అడ్డు క్వాలిటీ చూసుకోవచ్చు. ఒకసారి గేదెను చూసుకోవచ్చు. స్కిన్ క్వాలిటీ కూడా బాగుంది.
ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. 85,000 తీసుకున్నారంట. ఇది 85,000 అమ్మా. ఇది వచ్చేసి ఆ గేదేమో 90,000. 90,000 అడిగి తెలుసుకున్నారా మీరు? కవర్ చేసిరా వీడియోలో? తెలుసుకున్నాము, వీడియో తీసాం. ఛానల్లో ఫాలో అవ్వండి. మీకు తెలిసే ఉంటుంది డిస్కవరీ ఫార్మ్స్ పరమేశ్ అన్న. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎర్రగడ్డ మార్కెట్ ఎలా ఉంది? ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చాను. వాళ్ళైతే ఈ గేదైతే 85,000 కొన్నారండి. మా ఊరు వాళ్ళు వచ్చారు. అదైతే 90,000 కొన్నారండి. 90,000. పిచ్చి గేదెలు అయితే కొనుక్కున్నారు. మీ క్రోసూరు సంతలో మీరు వీడియోలు తీస్తారు కదా, క్రోసూరు లాగా ఉన్నాయి ఇక్కడ గేదెలు? క్రోసూరు సంతలో తీస్తాం. గేదెలు ఇక్కడ అలా ఉన్నాయా క్వాలిటీ? క్రోసూరు సంత మీద ఇక్కడ మంచి టాప్ క్వాలిటీ బ్రీడ్ ఉన్నాను. అంటే మీరు ఇక్కడ మార్కెట్లో ఏం గమనించారు? ఇక్కడ మార్కెట్లో ఏం గమనించారు? ఎలా ఉంది మార్కెట్? మార్కెట్ అయితే మంచి టాప్ క్వాలిటీ సూడి గేదెలు ఉన్నాయి. పాడి గేదెలు అయితే తక్కువ, సూడి గేదెలు అయితే ఉన్నాయి. ఎవరైనా కొత్తగా రావాలంటే ఏమని చెప్తారు? బ్రీడ్ ఉన్న దూడలు ఉన్నాయి, బ్రీడ్ ఉన్న దున్నపోతులు ఉన్నాయి. దున్నపోతులు కూడా మంచి బ్రీడ్ ఉన్నాయి. దున్నపోతులు కూడా ఉన్నాయి. మంచి క్వాలిటీ ఉన్నాయి అన్న, మంచి బ్రీడ్ ఉంది. ఎవరైనా కొత్తగా ఎవరికైనా కావాలనుకుంటే మార్కెట్ రావచ్చు. మంచి బ్రీడ్ అనేది దొరుకుతుంది. మోసాలు ఇట్లా ఏమన్నా ఉన్నాయా? మోసాలు ఉండే కాడ ప్రతి చోట ఉంటాయి అన్న. చూసి గమనించుకొని మనకు ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి కొనుక్కోవాలి. సరే అన్న, అయితే ప్రతి చోట ఉన్నాయి, ఏడ కూడా ఉన్నాయి. కాకపోతే చూసి కొనుక్కుంటే దొరుకుతాయి అన్న. అది సరే. పక్క పంటి ఈర కూడా ఉన్నాడు, ఈర కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పన్నా. బొమ్మనాజ్ డైరీ అన్న పేరు మనకైతే. సో అందరైతే ఆదరిస్తున్న అందరికైతే ధన్యవాదాలండి. సో రెగ్యులర్ వీడియోస్ కొత్త అయితే మన జై జవాన్ బొమ్మనాజ్ డైరీ అయితే ఛానల్ అయితే విజిట్ అవ్వచ్చు. రెగ్యులర్గా మేమైతే వీడియోస్ అయితే మీకోసం తీస్తుంటాము. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకైతే ఎవ్రీ వారం అయితే మేమైతే వీడియోలు అయితే తీస్తుంటామండి. మీరైతే రేట్లనే తెలుసుకోవచ్చు మీ ఇంటి దగ్గర ఉండి. సో క్వాలిటీ కూడా తెలుసుకోవచ్చు, ఎలాంటి క్వాలిటీ వస్తున్నాయి మార్కెట్కి అనేది. సో మీకైతే యూజ్ఫుల్ కంటెంట్ అయితే ఇస్తున్నామని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్స్. అందరికైతే ధన్యవాదాలు ఆదరిస్తున్న అందరికీ ప్రేక్షకులకి. ఇక్కడ ఒక బూల్ సేల్ అయింది అన్న, అడిగి తెలుసుకున్నాం. అన్న ఎంత తీసుకున్నా అన్న? 1,25,000. ఎన్ని పళ్ళ మీద ఉందంట బుల్లు? 2 పళ్ళ మీద. చెప్పడం ఎంత చెప్పారు? చూసుకోవచ్చు. బుల్లు చెప్పడం 1,50,000. మీరే మాట్లాడుకున్నారా మధ్యలో వాళ్ళు దళారులా? మీరే మాట్లాడుకున్నారా? రైతు మీకు గేదెలున్నాయా లేకపోతే ఫస్ట్ టైం? డైరీ ఫామ్ ఉందా? అన్నలో డైరీ ఫామ్ ఉందంట. చూసుకోవచ్చు. బుల్లు ఒకసారి మీకు చూపిస్తా చూడండి క్వాలిటీ ఎలా ఉందో. 1,50,000 చెప్పారంట. 1,20,000 తీసుకున్నట్టు ఒకసారి చూడండి. టెస్టికల్ చూసుకోవచ్చు. మంచి సైజ్ ఉంది. బుల్ మాత్రం 2 పళ్ళ మీద ఉంది. ఏజ్ ఓకేనా అన్న? మీకు రేటు పర్లేదు అనిపిస్తుందా? చూసుకోవచ్చు. అన్నలకు డైరీ ఫామ్ ఉందంట. బ్రీడ్ కాబట్టి పెట్టాలంటున్నాను. చూసుకోవచ్చు. ఎలా ఉంది మార్కెట్? ఎట్లా ఉంది ఈరోజు? పర్లేదా? ఏమన్నా మోసాలకి ఇట్లా ఏమన్నా బ్రోకర్లతో పోలేదు మీరు? చూసుకోవచ్చు. అన్న మాటలు బ్రోకర్లతో పోతే మోసం జరిగే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడి తీసుకోవాలి, అప్పుడే లాభం ఉంటుంది. అండ్ అన్నంలో తీసుకున్నట్టు 1,25,000 పెట్టి చూడండి ఎలా ఉందో. మంచి సైజు ఉంది. 2 పళ్ళ మీద ఉంది. పళ్ళు చెక్ చేసిరానా? 2 పళ్ళు వచ్చిందంట. చూసుకోవచ్చు. బాగుంది బుల్ మాత్రం అండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న గేదె మంచి హెవీ సైజ్ ఉంది. క్వాలిటీ చూసుకోవచ్చు. ఒకసారి 6 నెలల సూడ్ అంటే గేదె. ఒకసారి మీరు చంకట చూసుకోండి. 4 సన్లు చెక్ చేసి తీసుకున్నారు. ఎవరైతే మార్కెట్లో గేదెలు తీసుకుందాం అనుకుంటారో ఒకసారి చూడు చెక్ చేసుకోవాలి. చూడు చెక్ చేసుకొని అలాగే 4 సన్ల నుంచి పాలు వస్తున్నాయి లేదా చెక్ చేసుకోండి. చూసుకోండి. 6 నెలల సూడిదంట. చెప్పడం మాత్రం 5 అన్నారు కానీ ఇలా 6 రాసింది. డాక్టర్ తోటి 1 నెల అటు ఇటు ఉంటుంది. చూసుకోండి. ఒకసారి రింగ్ క్వాలిటీ చూడండి. గేదెది మంచి సైజ్ ఉంది. మిల్క్ వ్యాన్ కూడా చూసుకోవచ్చు. ఇలాంటి గేదెలు కొంచెం పాలిచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి. 1,10,000 తీసుకున్నారంట. అదే చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న దూడ 45,000 తీసుకున్నారంట. ప్యూర్ జాఫ్రాబాద్. ఒకసారి క్వాలిటీ చూడండి. చూపిస్తా. 45,000 తీసుకున్నారంట ఈ గీత. చూడండి. రైతు లేడు. ఒకసారి చన్నకట్టు చూస్తే చూసుకోండి. బాగుంది. చూడండి మాత్రం దూడ ఒక 1.5 ఇయర్ పైగానే ఉంటుంది. చూసుకోండి ఎలా ఉందో క్వాలిటీ చెప్పండి. ఇది కూడా జాఫ్రాబాద్ దూడ. ఇది కూడా చూసుకోండి. 23,000 తీసుకున్నారట. కాస్త వీక్ ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే. అది 45,000 ఈ దూడ, 23,000 ఈ దూడ. సో చూసుకోవచ్చు. వీక్గా ఉంది. మీకు చన్నకట్టు చూపిస్తా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. క్వాలిటీ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
చూడండి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 5 గేదెలు 63,000 తీసుకున్నారంట రైతు. ఆంధ్ర నుంచి వచ్చిండు, బాపట్ల నుండి. ఇందులో ఒకటి జాఫ్రాబాద్లా ఉంది. ఇది చెప్పలేం జాఫ్రాబాదే లేక మీనియా కన్ఫామ్, కొంచెం పెద్దగా అయితే చెప్పచ్చు. చూడండి క్వాలిటీ ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. కొంచెం వీక్గా ఉన్నాయి, 1.5 ఇయర్ ఉంటాయి అన్నాడు. ఒకసారి క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయో, కామెంట్ చేయండి ఎంత పెట్టాలో. మీ సైడ్ ఇలాంటి దూడలు ఎంతకు వస్తాయో కామెంట్ చేయండి. అలాగే చూసుకోవచ్చు, మీడియం సైజునే 1.5 ఇయర్ వరకు ఉంటాయి. రైతు మాట్లాడడానికి కాస్త ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చూసుకోండి క్వాలిటీ. ఇక్కడ ఒక బుల్ ఉంది చూసుకోవచ్చు, మంచి సైజు ఉంది బుల్ మాత్రం. మార్కెట్లో చాలా బుల్స్ వస్తుంటాయి. ఎవరైతే కొత్తగా బుల్ తీసుకుందాం అనుకుంటారో మీరు ఒక దూడను తీసుకొని పెంచుకోవడం బెస్ట్. చూసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి. కనిపిస్తున్న గేదె చూడండి 61,000 తీసుకున్నారంట. పాలు ఇస్తుంది, దూడలేదు. చూడు ఒకసారి మిలిపోయి చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి. గేదె ఏ బ్రీడ్కి సంబంధించిందో కామెంట్ చేయండి. 61,000 తీసుకున్నారంట. ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. మీ సైడ్ ఎంత ఇలాంటి గేదెలు ఎంతకు వస్తాయో చెప్పండి. ఇది చూడండి జెర్సీ ఆవు 25,000 తీసుకున్నారంట. ఎర్రగడ్డ మార్కెట్లో దూడలేదు. ఒకసారి చూడండి మీ సైడ్ ఎంత పెడతారో ఒకసారి కామెంట్ చేయండి. ఎంత పెట్టాలో కూడా కామెంట్ చేయండి. చూడండి పాలిచ్చే గేదె, సూడి మాత్రం లేదు. 90,000 తీసుకున్నాను. ఒకసారి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఎలా ఉందో గేదె చూడండి. దూడ ఒక 1.5 మంత్ ఉండవచ్చు, 1.5 కూడా 1 మంత్ ఉండే అవకాశం ఉంది. చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ చూడండి. 90,000 తీసుకున్నారంట. ఒకసారి కామెంట్ చేయండి ఎంత పెట్టారో. దూడలు చూడండి 55,000 తీసుకున్నారంట. క్వాలిటీ చూసుకోవచ్చు, మీడియం సైజు ఉన్నాయి. 1.5-2 సంవత్సరాలు ఏది ఉంటుంది. ఒకసారి చూడండి దూడలు. ఇవన్నీ కామెంట్ చేయండి ఎంత పెట్టాలో. స్క్రీన్ కనిపిస్తున్న గేదె చూడండి 1,00,000 రూపాయలు తీసుకున్నారంట. వీళ్ళు అక్కడ ఫోన్ మాట్లాడుతుండగా అన్న వాళ్ళే తీసుకున్నారంట 1,00,000 రూపాయలకు. ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో. దూడ ఉంది, పాలిచ్చే గేదె, చూడలేదు. ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. ఇక్కడ మంచి హెవీ సైజు ఉన్నాయి గేదెలు. ఆంధ్ర నుంచి వచ్చి తీసుకున్నారంట. మొత్తం 6 గేదెలు తీసుకున్నారు. వీళ్ళు రేట్ చెప్పడం లేదు, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ తర్వాత పోయి అమ్ముకుంటారట. చూసుకోవచ్చు యావరేజ్గా అన్నీ 1,10,00,000-1,30,000 మధ్యలో తీసుకున్నారంట. రేట్ మాత్రం చెప్పట్లేదు. చూసుకోండి ఒకసారి మీరు గేదెల సైజు చూడండి ఎలా ఉన్నాయో. ఈ 4 గేదెలు మంచి హెవీ సైజు ఉన్న గేదెలు తీసుకున్నారు. ఎర్రగడ్డ మార్కెట్ ఇలాంటి గేదెలు చాలా వస్తుంటాయి. ఒకసారి చూడండి ఈ 4 గేదెలు, ఇది ఒకటి, ఈ గేదె టోటల్ 6 గేదెలు. ఇది ఒక జాఫ్రాబాద్ గేదె. చూసుకోవచ్చు అన్ని సూడి గేదెలు. మళ్ళీ వెళ్ళి అమ్ముకుంటారంట, అందుకోసం రేట్ చెప్పడం లేదు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. గేదె క్వాలిటీ చూసుకోవచ్చు, మంచి సైజు ఉన్నాయి గేదెలు మాత్రం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గేదె 4 నెలల చూడిది 80,000 తీసుకున్నారంట రైతు. కానీ మనం అడిగినప్పుడు 90,000 ఇప్పిండు. ఒకసారి రైతు మాటలో వినండి. ప్రజెంట్ 5 లీటర్ల పాలు ఇస్తుందంట. ప్రజెంట్ 5 లీటర్ల పాలు ఇస్తుందంట. 4 నెలల చూడే. మీ గేదెలనే అన్న ఫస్ట్ టైమా? చూసుకోండి 10 గేదెలనే అంటన్నా. 90కి తీసుకున్నారంట. ప్రజెంట్ ఎన్ని పాలు ఇస్తుంది? పూటకు 5, 2 పూటలు కలిపి? ఒక్క పూటకు 5 పాలు ఇస్తుందంట. చూసుకోవచ్చు, ఒకటే పూట ఇస్తుందంట. ఈ అన్నలో తీసుకుంటారు. గేదె చూడండి 1,10,000 తీసుకున్నారంట. ఈ అమ్మనే తీసుకుంది, పాలు చెక్ చేసుకుంది. గేదె చూడండి 1,10,000 తీసుకున్నారు. పాలైతే చెక్ చేసుకున్నారు. అమ్మ అయితే తీసుకుంది. తనలో అయితే చెక్ చేయడం జరుగుతుంది. 1,10,000. సో కామెంట్ చేయండి రేట్ అయితే ఎలా చూస్తున్నాం. ఇలా ఎవరైనా గేదెలను తీసుకుంటే పాలు వెండి చూసుకోవాలి. 1,10,000 తీసుకున్నట్టే. ఇది అమ్మ. ఈ 4 దూడలు 40,000 చొప్పున ఒక్కొక్కటి సేల్ అయింది. చూసుకోవచ్చు ఒకసారి ఫేస్ క్వాలిటీ చూడండి. గేదెలు దూడల్ది సైజు ఉన్నాయి. 2 సంవత్సరాల నర ఉంటాయంట. రెడీ టు హీట్ ఉన్నాయి. చూసుకోవచ్చు 1,60,000కు 4 సేల్ చేశారంట. 40,000 చొప్పున ఒకటి. కామెంట్ చేయండి ఎంత పెట్టాలో. మీ సైడ్ ఇలాంటి దూడలు ఎంతకు వస్తాయి ఒకసారి కామెంట్ చేయండి.